హాయ్ ఫ్రెండ్స్. అరేబియా సముద్రంలో చేపలన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది సీ ఫుడ్ సెక్షన్‌కొస్తే. సీ ఫుడ్‌కి లోటుండదు సౌదీలో. అన్ని వెరైటీస్ చక్కగా దొరుకుతాయి. ఇంతకీ ఈరోజు మనం ముచ్చటేంది అంటే సాల్మన్ ఫిష్ తీసుకోవడానికొచ్చాము. బెనిఫిట్స్ ఆఫ్ సాల్మన్ ఫిష్ అని అక్కడ ఒక పెద్ద బోర్డ్ గూడా పెట్టేశారు. ఎన్ని ఫిష్‌లున్నా గూడా ఈ సాల్మన్ ఫిష్‌ని ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఎందుకంటే దీని మీట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఈ సాల్మన్ ఫిష్ బెనిఫిట్స్‌లోనే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సాల్మన్ ఫిష్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు దాన్నెలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి? ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు కారం, సాల్టు, జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా, ఫిష్ మసాలా అన్నీ యాడ్ చేసుకోవడమే. ఇదొచ్చేసి ఐరన్ పాన్ అన్నమాట. నేనెప్పుడూ ఏ నాన్ వెజ్ ఫ్రై చేసినా, స్టార్టర్స్ చేసినా ఘీతోనే చేస్తాను. అండ్ ఈ ఘీని ఇండియా నుంచే తెచ్చుకుంటాము. చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్లైట్‌లో ఘీ అలౌ చేస్తారా లేదా అని చెప్పేసి. మేమైతే ఎప్పుడూ ఇండియా నుంచే తీసుకొస్తాం అలౌ చేస్తారు. ఈ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ ఫిష్. జనరల్‌గా మనమందరం ఫిష్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేస్తాం అండ్ డీప్ ఫ్రై గూడా చేస్తాం. బట్ ఈ ఫిష్‌ని ఇలా ఫ్రై చేస్తేనే చాలా బావుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సాల్మన్ ఏంటంటే ఇది స్మెల్ రాదు అండ్ దీంట్లో ముల్లులు గూడా ఉండవు. సో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జనరల్‌గా సాల్మన్ చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా బోత్ సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవడమే. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. ఈ సాల్మన్ ఫిష్‌ని సలాడ్‌తో తింటే చాలా బావుంటుంది ఆ కాంబినేషను. మాక్సిమం మా నైట్ డిన్నర్ రొటీన్ ఇలానే ఉంటుంది. డైలీ సలాడ్ ఉంటుంది. ఏదో ఒక నాన్ వెజ్ ఫ్రై అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఎవరు చేశారు? డాడీ. డాడీనా? మమ్మీ చేసింది. డాడీ. నో, డాడీ. సలాడ్ డాడీ చేశారు, ఫిష్ మమ్మీ చేసింది. మమ్మీ. చూసారు గదా! డింపిగన్‌తో ముచ్చడం మరి అలా ఉంటుంది. వై సాల్మన్ అంటే చూసారుగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వై ఓన్లీ సాల్మన్ అంటే ఈ పిల్ల అది తప్ప వేరేదేది తినదు